వెల్కమ్ టు రాజనీతి. తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ కోయంబత్తూరు వెళ్ళారు. ఇదేంటి ఎన్నికల టైంలో కోయంబత్తూరు వెళ్ళారని చాలామంది నిన్న మొన్న అనుకున్నారు. కాకపోతే ఆయన అక్కడికి ఎందుకు వెళ్ళారంటే తమిళనాడు బీజేపీ శాఖ అధ్యక్షుడు అన్నామలై కోయంబత్తూరు నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఈ అన్నామలై ఎవరంటే ఈయన ఐఐఎం లక్నోలో మేనేజ్మెంట్ కోర్సు చదివారు. ఆ తర్వాత ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యారు. వాలంటరీ తీసుకొని భారతీయ జనతా పార్టీలో చేరారు. అప్పటి నుంచి తమిళనాడు శాఖ పగ్గాలు చేపట్టి పార్టీని దూకుడుగా నడిపిస్తూ ఉన్నారు. ఆయన కోయంబత్తూరు నుంచి ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. కోయంబత్తూరులో కొంచెం అంటే బీజేపీకి కొంత పట్టు ఉంది. గతంలో మనం అద్వానీ సభ జరిగినప్పుడు బాంబు పేలుళ్ళు జరిగినాయి కోయంబత్తూరులో. అట్లాగే ఏఐడిఎంకే బాగా పట్టుంది. ఇప్పుడు ఏఐడిఎంకే వీక్ అయ్యే కొద్దీ కొంత బీజేపీ మొగ్గుతున్నారు ఆ ఓటర్లో. ఇప్పుడు లోకేష్ గారు ఎందుకు వెళ్ళారు అంటే కోయంబత్తూరు తమిళనాడులో మద్రాస్ తర్వాత క్యాపిటల్ మద్రాస్ తర్వాత సెకండ్ లార్జెస్ట్ సిటీ. అది మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అంటారు. అంటే అక్కడ నూలు మిల్లులు ఎక్కువ, టెక్స్టైల్ మిల్స్ ఎక్కువ బాగా కోయంబత్తూరులో. ఈ మిల్లులన్నీ కూడా తెలుగు వాళ్ళ అజమాయిషీలో ఉంటాయి. తెలుగు వాళ్ళు కమ్మ వాళ్ళ అజమాయిషీలో ఉంటాయి. వాళ్ళ డామినేషన్ ఉంటుంది అక్కడ టెక్స్టైల్ మిల్స్లో. అట్లాగే అక్కడ ఉన్న జనాభాలో 40% జనాభా కోయంబత్తూరు సిటీలో తెలుగు మూలాలు ఉన్నాళ్ళు. వాళ్ళందరూ తెలుగు మాట్లాడతారు, తెలుగు వచ్చు. సరే, ఇవాళ అక్కడ తమిళ ఉద్యమ ప్రభావం దృష్ట్యా వాళ్ళు తమిళం మాట్లాడుతున్నప్పటికీ ఇళ్లలో వాళ్ళు తెలుగే మాట్లాడుకుంటారు. 40% తెలుగు జనాభా ఉంది. అందులోనూ అత్యధికులు కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు. వీళ్ళు చాలా ప్రభావవంతంగా ఉంటారు. ఇండస్ట్రీస్లో 70% ఇండస్ట్రీస్ అన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. వాళ్ళ ఇండస్ట్రీస్లో ఎంప్లాయీస్ కానీ వాళ్ళు అంటే ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉంటారు వాళ్ళు. సో వీళ్ళందరి ఓట్లు కావాలి అంటే ఎవరన్నా తెలుగు నాయకుడు కానీ కొంత తెలుగు వాళ్ళలో ఫాలోయింగ్ ఉన్న నాయకుడు ఎవరన్నా వస్తే తనకు బాగుంటుందని అన్నామలై గారు భావించారు. ఆ సందర్భంగా ఆయన లోకేష్ గారిని ఆహ్వానించడం, లోకేష్ వెళ్ళి అక్కడ ప్రచారం చేయడం జరిగింది. లోకేష్ ప్రచారానికి మంచి స్పందన వచ్చింది. పెద్ద సంఖ్యలో తెలుగు వాళ్ళు వెళ్ళారు. తెలుగు వాళ్ళంతా కూడా ఆయన కలిశారు. తెలుగు పారిశ్రామికవేత్తలు కూడా ఆయన కలిసి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ రావాల్సిన అధికారంలో వస్తేనే ఆంధ్రప్రదేశ్ బాగుంటుందని, దానికి తమ వైపు నుంచి కూడా సహకారం అందజేస్తామని చెప్పారు. ఈ అన్నామలై గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా అరెస్ట్ని ఖండించారు. తర్వాత ఆ సందర్భంగా లోకేష్కి ఫోన్ చేయటం, మాట్లాడటం, పరామర్శించడం జరిగింది. సో దీంతో అన్నామలై అడిగిన వెంటనే లోకేష్ గారు కోయంబత్తూరు వెళ్ళారు. 2 రోజుల పాటు అక్కడ అన్నామలై విజయానికి ప్రచారం చేశారు. Like, share and subscribe to Rajaniti channel.